అదేంటే చికెన్ షాప్ ముందు ముక్క కోసం కుక్క తిరిగినట్టు తిరుగుతున్నావు? అదేంటమ్మా నువ్వు 6 దాటక ముందే లేచేసావు? మేల్కొచ్చింది లేచాను, మరి నువ్వెందుకు లేచా? అంటే అది గుడికి వెళ్దామని లేచానమ్మా. లేదమ్మా. ఏ అంటే మండే ఏమో శివ టెంపుల్ కి వెళ్తాం, ట్యూస్డే ఏమో హనుమాన్ టెంపుల్ కి వెళ్తాం, థర్స్డే సాయిబాబా టెంపుల్ కి వెళ్తాం, సాటర్డే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాం. కానీ ఈరోజు సండే కదా, ఏ దేవుడు టెంపుల్ కి వెళ్ళాలా అని తెలియక కన్ఫ్యూజన్ లో తిరుగుతున్నామ్మా. ఓ పంచి చర్చికి వెళ్ళకపోయావా? గుడ్ ఐడియా అమ్మా, కేకులు కూడా ఇస్తారు. అమ్మా ఎందుకే ఎంత కట్టుకరిచావు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే లేచావు కదా, పక్క బట్టలు మడత పెడదామని వెళ్తున్నాను. నీకెందుకమ్మా అంత శ్రమ, నేను మడత పెడతలే, నువ్వు వెళ్ళు. బట్టలున్నాయే. అమ్మా మళ్ళీ ఏమైందే? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? వాషింగ్ మిషన్ లో బట్టలున్నాయి కదే, అవి వేయటానికి వెళ్తున్నాను. నేను వేస్తాలే, నువ్వు వెళ్ళు. చూస్తుంటే నాకు ఏదో డౌట్ గా ఉందే. అయ్యో, లోపల ఏముందే? ఏముంది? ఏం లేదు. షూర్? డబుల్ షూర్. నాకేదో అమ్మా అమ్మా ఎవరే వీళ్ళంతా? వాళ్ళంతా మన కాలనీ వాసులమ్మా. మరి వాళ్ళ ఇంట్లో ఉండకుండా మన బెడ్రూమ్ లో ఏం చేస్తున్నారు? సమ్మర్ కదమ్మా, వాళ్ళ ఇంట్లో ఏసీ లేదంట, అందుకే మన ఇంట్లో ఆశ్రయం ఇచ్చానమ్మా. నీకు తెలుసు కదమ్మా నా సోషల్ సర్వీస్ గురించి. సోషల్ సర్వీస్ చేయడానికి నువ్వేమైనా డాక్టర్ అంబేద్కర్ అనుకుంటున్నావా? ఏమైనా చేయాలనుకుంటే బయటకు వెళ్ళి చెయ్యి, డైరెక్ట్ బెడ్రూమ్ వచ్చి చేయడం ఏంటి? లేపు అర్జెంటుగా. అరే లేవండ్రా. అరే అన్నా లేకు. అన్న పడుకుని చాలు, లేగు. మాస్టర్ లేగు. అక్క లెగవే, టైం అవుతుంది. అందరు లేవండ్రా. హే రారా త్వరగా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏసీ బాగా వస్తుంది. వెళ్ళురా. ఏటెళ్ళు. ఇదిగో నీ డబ్బులు. వద్దురా వద్దు. వాడు డబ్బులు ఎందుకు ఇస్తున్నాడే? అంటే అమ్మా లాస్ట్ టైం అవసరం ఉండి అప్పు తీసుకున్నాడు, అందుకే తిరిగి ఇస్తున్నాడు. ఎద్దవా, నేనంటే ఎంత ప్రేమో. ఉంచుకోరా. ఏటు ఉంచుకో, లాస్ట్ టైం ఎలా ఉంచుకుంటేనే తిట్టావు. తీసుకో, లెక్క అంటే లెక్కే. బాయ్ బాయ్. ఇదేనానే నీ సోషల్ సర్వీస్? అంటే అమ్మా నువ్వు పాకెట్ మనీ సరిగ్గా ఇవ్వట్లేదని ఇలా ప్లాన్ చేశాను. బృందా, అమ్మ బృందా, కొంచెం లేచి పాల ప్యాకెట్ తీసుకురా నాన్న. పో అమ్మా, పొద్దున పాల ప్యాకెట్ అంటే నువ్వే తెచ్చుకో. ఎంతసేపు అనుకుంటావే? లేమ్మా. పో అమ్మా, బయట ఎండలు చూసావా ఎలా ఉన్నాయో. సరే ఒక పంచే, పాల ప్యాకెట్ తెచ్చాక మిగిలిన చిల్లరంతా నువ్వు ఉంచేసుకో. పాల ప్యాకెటే 10 రూపాయలు, బొక్క చిల్లర మిగలదు. అలా ఏంటే మళ్ళీ దుప్పటి కప్పావు? పో, ఏదో ఈ చిల్లర తీసుకొని నువ్వే తెచ్చుకోపో. ఉండు, దీని సంగతి చెప్తా. బృందా, ఇప్పుడు చూడు, పాల ప్యాకెట్ తెచ్చి మిగిలిందంతా నువ్వు ఉంచేసుకో. 180 మిగులుతుంది. థ్యాంక్ యూ. ఈ ఎండ ఒకటి. ఈ ఎండలో షాప్ కొంత దూరం అంటే ఎవరు చూడట్లేదు కదా. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఎవరు చూడలేదు కదా. అమ్మా అమ్మా, ఏంటే? ఇదిగో పాల ప్యాకెట్లు. అదేంటే ఒకటి తెమ్మంటే 2 తెచ్చావు? ఒకటి తెస్తే డౌట్ వస్తుందని. డౌటా? ఎవరికి? అదే అమ్మా, షాప్ లో 1+1 ఆఫర్ పెట్టాడు, అందుకే తీసుకొచ్చా. 1+1 ఆఫర్ అయితే అప్పుడు తిరుమల కొంటే తిరుమల ఇవ్వాలి కానీ వాడెందుకు వేరే బ్రాండ్ ఇచ్చాడు కదా? బ్రాండ్ అయిపోయి ఉంటుందేమో, అందుకే ఇది ఇచ్చాడు. 20 రూపాయల ప్యాకెట్ కి 20 రూపాయల ప్యాకెట్ ఇవ్వాలి కానీ వాడెందుకు 40 రూపాయల ప్యాకెట్ ఇచ్చాడు? ఏమో అమ్మా, నాకు తెలీదు. అయినా నేను కష్టపడి తీసుకొస్తే కష్టం గుర్తించకుండా క్వశ్చన్స్ అడుగుతావేంటి? ఎలా? ఇలాంటి చౌ తెలివితేటలకేం తక్కువ లేదు.